వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఆంధ్రప్రదేశ్లో 46 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ 41,000 కోట్ల రూపాయలతో 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, సుమారు 1,500 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాసులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సోమవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో 46 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి కూడా శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పునరాభివృద్ధికి ఎంపికైన 2 రైల్వే స్టేషన్లు ఇచ్చాపురం రైల్వే స్టేషన్, నౌబడా జంక్షన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖురదా డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఎల్ఈడీల ద్వారా వీక్షించేందుకు गवर्नर वगैरह पहुंचे हैं, मंत्री पहुंचे, उसकी कुछ जानकारी है तो अगर बता सकते हैं तो बताइए. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళ అశోక్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై మాట్లాడుతూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ను కోట్ల రూపాయలతో పునరాభివృద్ధి చేసేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం ఆనందదాయకమని అన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి కోసం ఎంపిక కావడం వెనుక కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి ఎంతగానో ఉందన్నారు. అదేవిధంగా మరికొన్ని స్థానిక రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అశోక్ రైల్వే అధికారులను కోరారు. పూరి, అహ్మదాబాద్, హౌరా, యశ్వంత్పూర్ రైళ్లను ఇచ్చాపురంలో నిలుపుదల చేయాలని, రైల్వే నార్త్ క్యాబిన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేయాలని, సమీపంలో అండర్ పాస్ బ్రిడ్జ్ ను కూడా నిర్మించాలని కోరారు. చాలా సంతోషకరంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు, మరి రైల్వేస్ కి సంబంధించినటువంటి పెద్దలు చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టాలి. మరి అందుకని ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్ లో మనకున్నటువంటి సమస్యలు ఆయనకి తెలియజేసుకుంటానని తెలియజేసుకుంటూ, సార్, దిస్ ఈస్ ఫర్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ దట్ ఇచ్చాపురం నియోజకవర్గం, this is in Srikakulam district and it is utmost in the border of Orissa. So because of this we have lot of issues regarding railways, sir. So I just wanted you to understand the situation and do whatever favorable things you can do as possible, because we got the station in Amrut Bharat Railways, so being a part of it, I think you will be developing it well. But the thing is, we have a gate over here, sir. The gate is being a very big problem because it is the connection between lot of villages from Ichapuram to the rural areas of Ichapuram, sir. So there is a obligation for road over bridge, sir. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య కూడా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. గణభారతి పాఠశాల ఎన్పిసి విద్యార్థులు ప్రత్యేక కవాతును ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖుర్దా డివిజన్ రైల్వే అధికారులు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన జ్ఞానభారతి విద్యార్థులకు రైల్వే అధికారులు బహుమతులు అందించారు. సూపర్ 6 తోనే ప్రజా సంక్షేమమని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో భాగంగా సత్యవరం గ్రామానికి విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ముందుగా పాదాలమ్మ అమ్మవారికి భగ్గు రమణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం వీధుల్లో పర్యటించి టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి మేనిఫెస్టోలో గల సంక్షేమ పథకాలను ముద్రించిన క్యాలెండర్లు, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు బెవర రాము, పీసకృష్ణ, ఓండ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దాయి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం సౌత్ జోన్ అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దయాల్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆమెకు ఘన స్వాగతం పలికి తదుపరి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో రమేష్ బాబు అందజేశారు.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్చి 3న నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్చి 3న నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని పి మీనాక్షి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన వాల్ పోస్టర్లు, బ్యానర్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య అధికారిని మంగళవారం ఆవిష్కరించారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మార్చి 3వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అన్ని శాఖలు సమన్వయం పాటించి పల్స్ పోలియోని విజయవంతం చేయాలని, తద్వారా పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఈశ్వరి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వెంకటేశ్వర్లు, సూర్యకళ, మోహిని తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో సీతారాముల ఆలయానికి విరాళం అందించిన కిమిడి రామ్మల్లిక్ నాయుడు. పైడి భీమవరం పంచాయతీ వరిసాం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయానికి 25,000 రూపాయలు యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు విరాళంగా అందించారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మండల ముఖ్య నాయకులు, పైడి భీమవరం సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీడికి మద్దతు ధర ఎందుకు ప్రకటించట్లేదు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ 80 కేజీల జీడి బస్తాకు 16,000 రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీడి గిట్టుబాటు ధరపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జీడి రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు దళారీలు బారిన పడి తీవ్ర దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. జీడికి గిట్టుబాటు ధరిస్తేనే ఉద్దానం అభివృద్ధి చెందుతుందని, జీడి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా విస్తారంగా పంటలు పండించి పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఉద్దాన ప్రాంతం మరియు గిరిజన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని, వలసలు నివారించబడతాయని అన్నారు. గత సంవత్సర కాలంగా జీడి రైతులు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పలాస వచ్చిన సందర్భంగా 1,00,000 సంతకాలతో వినతి పత్రం ఇచ్చినప్పుడు జీడి రైతుల సంఘం ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అప్పలరాజు సమక్షంలోనే చర్చలు జరిపి నెల రోజులవుతున్నా చర్చల సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో జీడి రైతులను మోసం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెంటనే బహిర్గతం చేసి జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి టీడీపీ, వైసీపీ, జనసేనలు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలి, స్థానికంగా జీడి పిక్కల కొనుగోలు జరిగిన తరువాతనే విదేశీ పిక్కల దిగుమతికి అనుమతించాలని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జిల్లాలో జీడి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, జీడి, మామిడి పళ్లు, పిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హెచ్ ఈశ్వరరావు, కొల్లి ఎల్లయ్య, బి వాసు తదితరులు పాల్గొన్నారు. వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామంలో శివనగర్ బీచ్ కి ఆనుకుని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంచరించుకుంది. అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. మరియు మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పువ్వుల జోగారావు మాట్లాడుతూ, కొన్ని వందల సంవత్సరాల కిందట ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని, మనసారా పూజించే భక్తులను అనుగ్రహించే పరమేశ్వరుడుగా భాషిల్లే ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం కొలువుదీరి ఉందని ఆయన అన్నారు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో శుభసూచికంగా ఉందని ఆయన అన్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి పరిసర ప్రాంత భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు, అధికారులు, రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేశారు. పట్టపగలే 10 లక్షల రూపాయలతో పాటు బంగారం చోరీ. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పోతన్నపల్లి వీధిలో నివాసం ఉంటున్న వ్యాపారి కొత్తకోట రాము ఇంట్లో సోమవారం భారీ చోరీ జరిగింది. నూతనంగా ఇంటి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బీరువాలో ఉంచిన 10 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలతో పాటు 3 కేజీల వెండిని దుండగులు దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని వివరాలు సేకరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.